నెల్లూరు జిల్లా మనుబోలులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. గడ్డపార తీసుకొని మాజీ మంత్రి సోమిరెడ్డిపైకి దూసుకెళ్లాడు వైసీపీ కార్యకర్త వెంకటయ్య. గొడవ పెద్దది కావడంతో సోమిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్టుపల్లి గ్రామానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్లారు. సోమిరెడ్డిని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు కట్టారు కార్యకర్తలు. వాటిని వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయి అంకయ్య, అయ్యప్ప చించివేశారు. దీన్ని గమనించిన టీడీపీ నాయకులు మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రచారానికి వచ్చారు. ఆయన రాకని స్వాగతిస్తూ టపాసులు కాల్చుతున్న వారితో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తుడైన వెంకటయ్య కాసేపటికే గడ్డపారతో వచ్చి పొడి చేస్తానంటూ బెదిరించాడు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. స్థానిక మహిళలు అడ్డుకోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు వెంకటయ్య ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన సోమిరెడ్డి 5 ఏళ్లుగా సర్వేపల్లిలో వైసీపీ నాయకుల తప్పుడు కేసులు, కక్ష సాధింపులు చూశామంటూ తెలిపారు. తాము గుడిలో దండం పెట్టుకుని బయటకు వచ్చేసరికి గడ్డపారతో మాపైకి దూసుకొచ్చాడంటూ వాపోయారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అసలు ఏం జరిగింది? సోమిరెడ్డి మీదకు గడ్డపార తీసుకొని వెళ్ళడం ఏంటి? కేసు నమోదు చేసుకున్నారా? నందు, అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా మనుబోలు మండలం కట్టుపల్లి గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇదే గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తగా చెప్పే వెంకటయ్య అనే వ్యక్తి గడ్డపార తీసుకొని ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల పైకి వెళ్లారని సమాచారం వస్తుంది. దీంతో ఒక్కసారిగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ ఎత్తున అతన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి త్రుటిలో అయితే ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. వెంటనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ స్థానికంగా ఉండేటటువంటి ఆలయంలో కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలను కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించారు. అదే సమయంలో మరోసారి వెంకటయ్య అదే ప్రాంతానికి వచ్చి మరోసారి వీరంగం సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ కూడా వెంకటయ్యని కార్యకర్తలు అయితే అడ్డుకున్నారు. అంటే ఎందుకని అతను అంటే గడ్డపార తీసుకొని మరి పైకి వెళ్లాల్సినంత పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అక్కడ అంత కోపోద్రిక్త ఎందుకు అయ్యాడు అతను? మహేంద్ర అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత నివాసానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్లారు. అక్కడికి వెంకటయ్య కూడా చేరుకొని గడ్డపార తీసుకొని ఇటు మహేంద్రకి సంబంధించినటువంటి కారు అద్దాలని ధ్వంసం చేసి, గేటును ధ్వంసం చేసి, అదేవిధంగా మహేంద్ర పైకి కూడా దాడి చేశారని చెప్పి సమాచారం వచ్చింది. దీంతో వెంటనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెంకటాచలం పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఫిర్యాదు కూడా చేశారు. వెంటనే వెంకటయ్యని అదుపులోకి తీసుకుని విచారించాలి, తన పైన హత్యాయత్నం అయితే వెంకటయ్య చేశారు. వైసీపీ కార్యకర్తలు పూర్తిగా రౌడీ మూకల్లాగా రెచ్చిపోతున్నారని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండతో వీళ్ళంతా కూడా రౌడీ మూకలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారని, వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం వెంకటాచలం పోలీసులకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళి.